నమస్తే, వెల్కమ్ టు 108 టీవీ. జనం రద్దీ పెరిగి నియంత్రణ కోల్పోతే జరిగే దారుణమే తొక్కిసలాట. చిన్న తోపులాటగా మొదలై ఒకరిపై ఒకరు పడి కాళ్ల కింద నలిగి ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు చరిత్రలో ఎన్నో నమోదయ్యాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని ఏర్పాట్లు చేసినా ఒక్కోసారి అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన కూడా అలాంటిదే. సాధారణంగా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. అయితే 12వ కుంభమేళా 140 ఏళ్లకు ఒకసారి వచ్చేదాన్ని మహా కుంభమేళాగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ పవిత్ర నదులు గంగా, యమునతో పాటు అంతర్వాహినిగా సరస్వతి 3 నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా చెబుతూ సాధారణ రోజుల్లోనే పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తుంటారు. అలాగే ఇప్పుడు భక్తుల్లో చాలా మంది త్రివేణి సంగమం దగ్గరే స్నానం చేయాలని ప్రయత్నించారు. అదే వారి పాలిట శాపంగా మారింది. నియంత్రించలేని స్థాయిలో రద్దీ పెరిగి అదుపు తప్పి తొక్కిసలాట చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో గాయపడ్డారు. చరిత్ర పేజీల్లోకి తొంగి చూస్తే కుంభమేళాల్లో ఇలాంటి తొక్కిసలాట మరణాలు పలుమార్లు నమోదయ్యాయి. 1954లో బ్రిటిష్ వలస పాలకుల నుంచి విముక్తి పొంది స్వాతంత్ర భారత్ ఆవిర్భించిన తర్వాత తొలిసారిగా 1954లో కుంభమేళా జరిగింది. ఆ పుణ్య తిథిన పవిత్ర నది స్నానాల కోసం భక్తులు పోటెత్తడంతో సుమారు 800 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. కుంభమేళా విషాదాల్లో రెండోది హరిద్వార్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 200 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్ బహదూర్ సింగ్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్లమెంటు సభ్యులతో కలిసి హరిద్వార్కు వచ్చినప్పుడు భద్రతా సిబ్బంది సామాన్య ప్రజలను నది ఒడ్డుకు రాకుండా నిరోధించడంతో ఘోరమైన తొక్కిసలాట జరిగింది. 2003లో మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళా సందర్భంగా గోదావరి నది వద్ద పవిత్ర స్నానం ఆచరించడానికి వేలాది మంది యాత్రికులు గుమిగూడినప్పుడు జరిగిన తొక్కిసలాటలో డజన్ల కొద్ది మంది మరణించారు. ఈ తొక్కిసలాటలో మహిళలు సహా కనీసం 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 2013 సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్లోని నాటి అలహాబాద్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. 2013 ఫిబ్రవరి 10న కుంభమేళా సందర్భంగా అలహాబాద్ రైల్వే స్టేషన్లో యాత్రికుల రద్దీ కారణంగా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషాదంలో 42 మంది ప్రాణాలు కోల్పోగా 45 మంది గాయపడ్డారు. ఇక 2025 ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా కోట్ల సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమం వైపు తరలి రావడంతో తొక్కిసలాట ఏర్పడింది. పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా వందల సంఖ్యలో భక్తులు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు.